ఈ పొద్దు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆ, మన ఇంటికాడ లత్త గువ్వలు ఉంటాయి కదా, అది లత్త గువ్వలు అండి. ఈ ఈ లత్త గువ్వలు చూడండి ఎంత చిన్న చిన్నవో. ఇవన్నీ బాగా నీట్గా క్లీన్ చేసుకొని, మీకు ఈ ఏమన్నా పేరు తెలిస్తే మీరు కూడా చెప్పండి. నేను అనుకుంటున్నాను ఈ లత్త గువ్వలని. ఇది కేరళ వాళ్ళ ఇంట్లో నేను చెప్పినాను కదండి, నేను కేరళ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను అని. అప్పుడు అది కేరళ వాళ్ళు వచ్చేసి ఈ పొద్దు ఈ వంట నన్ను చేయమన్నారు. అప్పుడు నేను దాంట్లో ఉండేటివన్నీ నేను మట్టగా అంతా క్లీన్ చేసుకొని, చూడండి ఎంత చిన్న చిన్నవో, ఎంత కష్టం అనిపించిందండి. నిలబడుకుని అవన్నీ క్లీన్ చేస్తాలకి అవి లోగా అలా పచ్చగా డెట్టి ఉండదండి, అది తీసేయాలా, లేదంటే కర్రీ సేదు వచ్చదంట. ఇది లత్త గువ్వలని నేను అనుకుంటున్నానండి. మీకు తెలుసుంటే నాకు కామెంట్స్ పెట్టండి వీటి పేరు. మలయాళంలో వచ్చేసి ఏదో పేరు చెప్పినారండి, అది నేను మెన్షన్ చేస్తాను. అదంతా చూడండి, ఈ లత్త గువ్వలు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. లోగా ఈ ఇదుంటే దీన్ని తీసి క్లీన్ చేసి ఫ్రై చేయమన్నారు. అవి ఎంత ప్రాసెస్ అండి, చాలా కష్టం అండి. నేను ఎంత కష్టం అనిపించిందో ఈ పొద్దు నిలబడి అంతా క్లీన్ చేసే తలకే చాలా బాధ అనిపించిందండి. ఒక్కొక్కటి నీట్గా క్లీన్ చేసుకొని చూడండి, మొత్తం అంతా చిన్న చిన్నవి ఉన్నాయండి. ఆ చిన్న చిన్నవి మొత్తంలోగా ఉండే ఆ డస్ట్ అంతా తీసేసి, ఎంత వాటిల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అని చెప్తుందండి. మంచిది అది, పండ్లు నొప్పులకి, కాళ్ళు నొప్పులకి అన్నిటికీ మంచి ఆయుర్వేదము ఆ ఫుడ్డు. ఇది కేరళ ఇంట్లో నేను చేస్తున్నానండి. వాళ్ళకి ఫ్రై చేయమన్నారు, అందుకు నేను చేస్తూ ఉన్నాను ఈ పొద్దు. చాలా టేస్ట్గా ఉంటుంది, మన మాంసం ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడో నేను చిన్నప్పుడు తిన్నట్టండి, ఇప్పుడు నేను ఈ మధ్యలో నేను చూడలేదు. చూడండి అది మొత్తం వేస్ట్ అంత వచ్చింది. ఈ క్లీన్ చేసేతలకి ఇన్ని వచ్చినాయండి. వీటిలో బాగా బుడదగా ఉండదండి, చాలా ఇసిక అంతా. నేను ఒక 10 times నేను క్లీన్ చేసుకున్నానండి, బాగా వాటర్ వేసుకొని. మీకు ఇది క్లీన్ చేసుకునే ప్రాసెస్ కూడా మీకు చూపించినాను చూడండి, ఎంత నీట్గా. ఒక 10 times నేను మొత్తం అంతా నీట్గా కడుక్కున్నానండి. కొద్దిగా ఇసిక వాటిల్లో ఏందో సన్న అంతా ఉన్నిందండి. నేను బాగా నీట్గా నేను కడుక్కున్నాను. ఫైనల్గా వాటర్ తెల్లగా వచ్చేంతవరకు నేను కడుక్కున్నానండి. కడిగి మొత్తం నేను అలా తీసి ఒక బౌల్లో పెట్టుకున్నానండి. అది మీకు కానీ అది నచ్చుతుంది, మీరు ఒకటి పేరు మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఈ ప్రాసెస్ ఇలా చేసుకోవాలండి, నీట్గా కడుక్కొని. చూడండి ఎంత చక్కగా, చాలా ఎంత నేను కడిగినా అట్నే ఉండదండి, మట్టిగానే ఉండదండి. వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, నేను ఒక 2 ఆనియన్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఆయిల్ కూడా వేసుకున్నానండి, కడాయి పెట్టుకొని. ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపటమన్నిచ్చండి. ఇప్పుడు మనం అలా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు అవి చిటపటమనేటప్పుడు మనము ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ వేసేసి బాగా మనము ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. బాగా మనము ఫ్రై చేసుకున్నామంటే నీట్గా బాగుంటుందండి. అది చాలా భలే కష్టమండి అవి క్లీన్ చేయాలంటే. ఇప్పుడు అలానే నేను ఒక చిన్న టమోటో తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ టమోటో
ఈ కేరళ వాళ్ళండి చాలా అన్నీ మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్డే తింటారండి. అంతా వాళ్ళు అందుకే మన ఇండియాలో యాంకర్ సుమా గారు వీళ్ళందరూ ఎంత ఏజ్ ఉన్నా ఏజ్ చిన్నగానే కనొచ్చదండి. వాళ్ళు ఎక్కువ ఏ దాంట్లో పట్టినా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో వచ్చేసి పసుపు, అలానే అండి నేను తీసుకున్నది గరం మసాలా తీసుకున్నాను, కొంచెము గరం మసాలా కొంచెం తీసుకున్నానండి. ఇప్పుడు ధనియా పొడి కూడా నేను వేసుకుంటున్నానండి, ధనియా పొడి. అలానే వచ్చేసండి చిల్లీ పొడి కూడా నేను వేసుకుంటున్నాను. కారం వేసుకొని మనం బాగా కలుపుకుందామండి చేత్తో. సాల్ట్ కూడా వేసినానండి నేను, సాల్ట్ కొంచెం వేసుకొని నీట్గా బాగా మనం కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి. అవి బాగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ బాగా ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లోకి కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి నీట్గా. వీళ్ళన్నీ వచ్చేసి కొబ్బరి నూనెతోనే చేసుకుంటారండి, కోకోనట్ ఆయిల్. అది మంచిదండి, హెల్త్కి మంచిది. వాళ్ళు బాగా అదే మామూలుగా నార్మల్గా కూడా అండి పిల్లలకైతే రైస్లోకి కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ వేడి చేసి రైస్లో వేసి తినిపిస్తారండి. అది మంచిదంట అండి, బ్రెయిన్కి, పిల్లలకి హెల్త్కి మంచిదంట. ఇప్పుడు చూడండి నేను ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వేసేస్తున్నాను. వేసేసి టమాటో వేసేసినానండి, కొంచెం అల్లం వెల్లుల్లి కూడా నేను వేసినానండి. బాగా మనం కలుపుకోనండి నీట్గా కుక్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా నేను వాటర్ కూడా వేసుకుంటానండి, హాట్ వాటర్ వేసుకుంటున్నానండి. హాట్ వాటర్ వేసుకొని బాగా మనం ఇప్పుడు కుక్ చేసుకుందాం సిమ్లో పెట్టుకొని. బాగా నేను ఎక్కువసేపు ఉడకాలండి. ఇవి చాలాసేపు ఉడకాలి, ఎందుకంటే అవి గట్టిగా ఉన్నాయి. చూస్తుంటే అంత చిన్నగా ఉన్నట్టున్నాయి కదండి, అవి చాలాసేపు ఉడకాలి. అలానే చూడండి నేను చెప్తా ఉన్నాను కదండి, పిల్లలకి రైస్ వేడిగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు పిల్లలకి అన్నం తినిపిస్తాం కదండి, అప్పుడు వచ్చేసి మనం ఆ రైస్లో కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ వేసి మనం కలిపి ఏ పచ్చడిలో కానీ దేంట్లో అయినా మనం తినిపించే ఆహారంలో మనం ఇస్తే చాలా మంచిదండి. వాళ్ళు వచ్చేసి కోకోనటే యూజ్ చేస్తారండి అన్నిటికీ. ఇప్పుడు మనకు కావాలంటే ఆప్షను దీనిపైన వచ్చేసి మనం కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని బాగా మనం రోస్ట్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ప్రోటీన్ ఫుడ్. కాళ్ళ నొప్పులు కానీ బాడీకి అన్నిటికీ చాలా ఇది ఉంటుంది అని చెప్పిందండి ఆమె. పక్కనే ఉంది, నేను అందుకే ఫ్రై చేసేటప్పుడు ఆమె టేస్ట్ చూడమన్నాను. ఆమె చెప్పింది ఓకే, స్పైసీ అన్నీ కరెక్ట్గానే ఉంది, చాలా బాగుంటుంది, ఇది మంచిది, నువ్వు యూట్యూబ్లో పెట్టుకో అని చెప్పి ఆమె వీడియో తీస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అండి, దీంట్లో మీకు దీని గురించి తెలుసుంటే నాకు ఒకసారి కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, ఇంత కష్టపడి నేను చేసిన దానికి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి.